హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి మీరు బాగుంటే నేను బాగున్నట్టే. సో మళ్ళీ మన వినాయక చవితి అయితే వచ్చేసింది. సో అందుకని చెప్పేసి నిన్న మార్కెట్కి అయితే వెళ్ళాను. సో అక్కడ మనకి డిఫరెంట్ షేప్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్న గణపతులు అయితే ఉన్నారు. సో ఈసారి అయితే చాలా క్రియేటివ్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ నున్న మార్కెట్లో. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూస్తాం కదా, ఆల్రెడీ కొన్ని బొమ్మలైతే రెడీ చేసి శాంపుల్గా అయితే మనకి అక్కడ పెట్టారు. సో ఈ శాంపుల్స్ని చూపించి మనకి ఆర్డర్ అయితే తీసుకుంటున్నారు. దాని బేసిస్ మీద ఆర్డర్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఒక్కొక్క గణపతి ఒక్కొక్క స్టైల్లో అయితే రెడీ చేసి పెట్టారు. సో ఒక్కో గణపతిని ఒక్కో మోడల్లో రెడీ చేశారు. అండ్ ప్రైజెస్ కూడా ఈ సీజన్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆవు బొమ్మ వచ్చి పైన వచ్చేసరికి శివుణ్ణి ఇచ్చారు. అండ్ మెయిన్ రైట్ సైడ్కి జరిపి మనకి వినాయకుడి బొమ్మను అయితే ఇచ్చారనమాట. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ వినాయకుడిని ఒక్కనే బాగా బుజ్జి గణపయ్య అంటారు కదా, సో అలాగా చక్కగా నీట్గా ఉందన్నమాట ఫుల్ డిజైన్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది శ్రీరాముని బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. రాముల వారేమో రైట్ సైడ్ వచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి రామ మందిరం వెనకాల కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి వినాయకుడిని అయితే ఇచ్చారనమాట. సో పెయింటింగ్స్ అయితే ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మనం చాలా ఎర్లీగా అయితే వెళ్ళాము. సో అందువల్ల ఇంకా పెయింటింగ్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు వినాయకుడికి. సో ఇదైతే మనకి నున్న మ్యాంగో మార్కెట్ అంటారు. సో అందులో మనకి బొమ్మలు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదొక మోడల్ అనమాట. సో ఆ లైన్లో ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఆ లైన్ ఒకటే మోడల్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కాకపోతే డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఇస్తున్నారు. డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదొక మోడల్. మళ్ళీ ఇదేంటంటే మనకి అటు ఇటు వచ్చేసరికి హంసలు వచ్చినాయి. అండ్ మళ్ళీ కిరీటం దగ్గర వచ్చేసరికి కృష్ణుడి బొమ్మ అనేది మనకు అక్కడ ప్లేస్ చేయటం జరిగిందనమాట. సో ఇదొక మోడల్ అండ్ అదొక మోడల్. ఇంతకు ముందు ఏంటంటే వినాయకుడికి ఆర్నమెంట్స్ కానీ అవన్నీ అంత డిజైనింగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా డీటెయిలింగ్ అనేది చాలా కేర్ తీసుకొని చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్. పైన వచ్చి శివుడు, అటు వచ్చేసరికి పార్వతి అండ్ వినాయకుడు బుక్ చదువుతున్నట్టు పెట్టారనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి వినాయకుడిని ఒక టోటల్ డిఫరెంట్ కలర్లోనే చూపించారు. అండ్ అటు గోల్డ్ కలర్ కాదు, అటు ఎల్లో కలర్ కాదు, చాలా డిఫరెంట్ కలర్ ఇచ్చారు. అండ్ ఆయనకు వచ్చేసరికి 3 తలకాయలు అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆర్నమెంట్స్ వచ్చేసరికి సిల్వర్ ఇచ్చారు. అది కూడా చాలా డీటెయిలింగ్ చాలా నీట్గా ఇచ్చారనమాట. చాలా బాగుంది ఇది కూడా వినాయకుడు. నాకు అన్నిటిలో గల నచ్చింది ఇదైతే బాగా నచ్చింది నాకు. కాకపోతే ఇదేంటంటే వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎడ్ల బండి మీద వినాయకుడు వెళ్తున్నట్టు అనమాట. సో చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది మాత్రం కాన్సెప్ట్. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఫినిషింగ్స్ అయితే అవ్వలేదు చాలా మట్టుకి. సో ఫినిషింగ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి రథము. సో మూషిక వాహనుడు వినాయకుడిని తీసుకెళ్తున్నట్టు రథం అన్నమాట, ఆయన రథం. సో ఇది కూడా వెడల్పు కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ డీటెయిలింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇదొక మోడల్. కృష్ణుడు కింద ఆవు అండ్ అలాగే మన వినాయకుడు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చేసరికి అటు కింద ఆవు, ఇటువైపు ఏనుగు, ఆ తర్వాత శివుడు, పార్వతీదేవి, అలాగా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఇటు అటు వచ్చేసరికి సేమ్ మోడల్. స్టార్టింగ్ మీకు సింగిల్ గణపతి చూపించాను కదా, ఆ మోడల్ అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే బుజ్జి గణపయ్య అనే పాటలో మనకి ఎలాగైతే వినాయకుడు బుజ్జిగా ఉంటాడో ఆ బుజ్జి గణపయ్య అనమాట. ఒక 3 feet ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చి రాముల వారి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, రామ మందిర్ టెంపుల్ అండ్ రాముల వారు. సో అదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడు వరకు మనం రాముడు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, కానీ ఇక్కడ వినాయకుడినే రాముని చేశారనమాట. సో వినాయకుడు డైరెక్ట్ బాణం పట్టుకున్న మోడల్ ఇది. సో వెనకాల వచ్చి రామ మందిర్ ఇచ్చారు, డైరెక్ట్ వినాయకుడు ఇక్కడ రాముడు బాణం అయితే పట్టుకొని ఉన్నాడు. ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది.
హాఫ్ పోర్షన్ వచ్చి శివుడు, హాఫ్ పోర్షన్ వచ్చేసరికి పార్వతి అండ్ తల వచ్చేసరికి వినాయకుడు. చాలా క్రియేటివ్గా దీన్ని అయితే డిజైన్ చేశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.